అమ్మా ఏం జరిగింది? ఏం జరిగింది తల్లి? మా అమ్మాయిని ఆడబడికి కేజీలో ఉందని చంపేశాడు గొరగడు పని చేసి కొడుకుతో ఉందని చెల్లి పుడితే ఇంట్లో ఇంట్లో తెలియకుండా చేసుకున్నాడమ్మా ఎవ తెలిసిపోతుంది చెల్లి పుట్టే కానీ పెంచాలని చంపేశాడు. శివసాలను ఎక్కడ చేసుకున్నాడు అంటే 3 సంవత్సరాలు అవుతుందంటే పెళ్లి చేసుకో. నేను 3 సంవత్సరాలు కామలో ఉన్నాను, నాకు తెలియదు ఇవన్నీ. మాగా మా అమ్మాయిలు చిన్నలు ఉన్నారు కదా, చిన్న పాప ఇప్పుడు చేసిన లోపల ఉన్నారు, వాళ్ళు ఇద్దరు చేశారు. నాకు చంపేసాడు, ఆడ ఆకులు తీసుకున్నాడు చంపేసాడు. రేపు ఇప్పుడు ఫుడ్ వచ్చేస్తుంది అని చెప్పారండి దాంట్లో. ఫ్యామిలీ అయిపోతుంది కదా, ఇంట్లో అందరికీ తెలిసిపోద్దని చంపేసాడు. ఫోన్ చేశాడు నాకు వీడు ఫోన్ చేయలేదండి. మా అమ్మాయి అయితే రాత్రి ఫోన్ చేసింది, నువ్వు వచ్చేవాడికి నా దగ్గర ఉంది కానీ దాంట్లో కూడా జాయిన్ అయిపోయినన్నారు, నేను చెప్తాను అమ్మమ్మ ఎవరికి వస్తారు తీసుకొచ్చేస్తారు, అమ్మ మొత్తం చెప్పింది. నాకు 2 పాపలండి, మా ఆయన కూడా చెప్పి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ పాప ఆ పాప చూస్తారండి. పాప చంపేశాడు కదా గొరిగాడు. అసలు ఏమీ చెప్పలేదండి, ఇప్పుడు కొట్టినట్టు కాదు, దెబ్బలాడుకున్నట్టు గట్రా ఏమీ చెప్పలేదండి. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అన్నది అంతే అండి. చేసుకుంటే చేసుకోన్నాను రోడ్డు అండి కింద దగ్గర ఎలమంచి దగ్గర. ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. ఇప్పుడు పాప అక్కడ ఉంది కదండి, నా పాపని ఇప్పుడు చచ్చిపోయిన పాప ఇద్దరండి. మా చెల్లి గారి పిల్లలు మెరుగుంటే ఆ పిల్లడేమో తెచ్చిపోవడానికి అటు జనబా తీసుకు అటు యానంలో అటు గుద్దేసి లారీ గుద్దేసి